రైతు దేశానికి వెన్నెముక్క అంటాం. కానీ అదే రైతు గురించి తీసుకునే నిర్ణయాలు ఒక్కసారిగా మారిపోతే తెలంగాణలో రైతు బంధు రద్దు చేశారా? లేదా నిలిపివేశారా? లేదా ఏదైనా కొత్త మార్పులు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? అసలు రైతు భరోసా అంటే ఏంటి? రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక పథకం ఇది. అయితే వాళ్ళకి విత్తనాలు, ఎరువులు, పంట ఖర్చులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల దీనితో వాళ్ళకి ఏదైనా సహాయం అందుతుందని ఈ పథకాన్ని అయితే గవర్నమెంట్ అమలు పరిచారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా రైతు బంధువునైతే నిలిపివేశారు లేదా రద్దు చేశారా అన్నది ఎవ్వరైతే క్లారిటీ ఇవ్వట్లేదు. అండ్ గవర్నమెంట్ కూడా దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. దీంతో ఎంతో పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు రైతుల్లో మొదలైంది. ఒక్కసారి ఊహించండి, పంట వేసిన రైతు, వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్న రైతు, ఎరువులు కొన్న తర్వాత దానికి చేసిన అప్పు ఎలా తీర్చాలా అంటూ ఆలోచిస్తున్న రైతు. అలాంటి సమయంలో ఇప్పుడు రైతు బంధువుని రద్దు చేశారంటే రైతు పడుతున్న ఆవేదన అవన్నీ మనం ఊహించగలమా? గవర్నమెంట్ చెప్తుంది ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా దాన్ని అయితే ఆపామని. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రైతు ఖర్చులు కూడా తాత్కాలికంగా ఆగిపోతాయా? లేదా పెరిగే పంట పొలాలు కూడా కోడ్ వచ్చే వరకు ఆగిపోతాయా? ఎన్నికల కోడ్ వచ్చే వరకు తాత్కాలికంగా ఆపేస్తామని వాళ్ళు చాలా సింపుల్ గానే చెప్తున్నారు. కానీ పెరిగే పంట పొలాలు ఎరువులు వేయకపోతే పెరుగుతాయా? ఒకవేళ మీరు పథకాలు ఆపేశారని చెప్పి రైతులు పండించడం ఆపేస్తే మనం తినే 4 మెతుకులైనా మన కంచంలోకి వస్తాయా? అది పేదవాడైనా సరే, ఉన్నవాడైనా సరే. రైతు పంట పండించడం ఆపేస్తే అందరికీ ఆకలి చావే. అలాంటి రైతు కరెక్ట్గా ఎన్నికల సమయంలోనే ఇలాంటివన్నీ పథకాలు రద్దు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేయాలి? మరి అలాంటి రైతుని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? మనందరం సోషల్ మీడియాలో డిబేట్స్ చేస్తుంటాం, టీవీస్లో డిస్కషన్ పెడుతూ ఉంటాం. కానీ ఒక గ్రామంలో ఒక చిన్న రైతు కుటుంబంలో ఈ వార్త అంటే వాళ్ళకి చాలా పెద్ద టెన్షన్. ఏదో ఒక అభివృద్ధి వస్తుంది, మేము జీవితంలో బాగుపడతాం, మాకు గుర్తింపు వస్తుంది, పథకాలు మాకు కూడా ఇస్తారు అని మిమ్మల్ని ఎంతో నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఈరోజు ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చే భరోసా?